వెల్కమ్ బ్యాక్ టు జూహెచ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ లో స్పెషల్ ఏంటి, మళ్ళీ స్పెషల్ అంటుంది అనుకుంటున్నారా? డాలీ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపెన్సేషన్ అనుకోండి. నిన్న వీడియో క్లిప్పింగ్స్ అన్ని కరెక్ట్ అయిపోయాయి అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మళ్ళీ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కింద డాలీ కేక్ కటింగ్ ఉంటుంది అండ్ పిన్ని ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు డాలీకి. అది కూడా స్పెషల్లీ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. ఎస్టర్డే కొంతమంది డిసప్పాయింట్ అయి ఉంటారు కదా, ఏంటబ్బా సెలబ్రేషన్ స్పాట్ లేదు అని చెప్పి. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ రోజు ఖచ్చితంగా ఉంటుంది. టైం బ్యాడ్, ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇంకా ఒక్కొక్కసారి అలాగే జరుగుతూ ఉంటాయి కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవద్దని మేము చెప్పేసాము మా జూహీకి. ఎస్ చెప్పేసాము. సో ఒక్కొక్కసారి నా లైఫ్ లో అలా నెగిటివ్ ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అక్కడికి దిష్టి, మనకి దిష్టి అంతా పోయింది, దిష్టి పోయింది అంతా మన టైమే ఉంటది కదా, అప్పుడప్పుడు దిష్టిగా తగులుతా ఉంటుంది. దిష్టి పోయింది అంతా ఇలా దిష్టి తీసేయండి దాంతో పాటు. ఎస్ ఇప్పుడు వెళ్ళిపోదామా? ఇప్పుడు ఇంకా ఏం చేయాలంటే డాలీకి వాళ్ళ డాడీ కేక్ తీసుకురావాలి. కేక్ తీసుకురావాలంటే ఫస్ట్ బాబాయ్ రావాలి. బాబాయ్ రావాలంటే పిన్ని కాల్ చేయాలి. పిన్ని కాల్ చేసినావా లేదా? చేస్తుంది. ఇప్పుడు అందరూ కింద అత్త వాళ్ళు వచ్చేసారు. నిన్న సాటర్డే కదా, అమ్మ వాళ్ళు గాని వచ్చేసారు. నిన్న సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఎవరు తినరు, అందుకే ఈ రోజు వెయిట్ చేసాము. ఎస్ అదే అన్నమాట. డాలీ డ్రెస్ చూడండి, ఈ రోజు సూపర్ ఉంది, పార్టీ వేరు. పక్కన ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఫాలో అయితే అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని అక్కడ ఉంటాయి. అండ్ డాలీ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పిన అందరికి 50,000 సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ. అండ్ నాతో పాటు మనందరికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మనందరం ఇప్పుడు ఒక ఫ్యామిలీ కాబట్టి 50,000 సబ్స్క్రైబర్స్ అందరికి కంగ్రాట్స్ కదా. వెళ్ళిపోదామా పిన్ని? ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి ఎంజాయ్ గా ఉన్నాము, బాగా తీయాలి. ఇక్కడ నుండి షురు, వాయిస్ ఓవర్ షురు మళ్ళీ. ఇక్కడ రిలేటివ్స్ అంతా వచ్చింటే మేము అందరం జస్ట్ కూర్చొని నార్మల్గా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకాసేపటి తర్వాత అజిత్ స్టార్ట్ అవ్వాలన్నమాట ఫుడ్ తీసుకురావడానికి. అండ్ మేమందరం బాబాయ్ కోసం డాడీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఫుడ్ డైరెక్ట్ ఆర్డర్ చేస్తాం, నార్మల్ ఆన్లైన్లో స్విగ్గీలో ఆర్డర్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఆ హోటల్ కేసెస్ ప్యారడైజ్కి ఆన్లైన్ డెలివరీ ఏదో గూగుల్ పే సర్వర్ ఏదో డౌన్ ఉంది, సో పని చేయట్లేదు. సో కాల్ చేసి ఆర్డర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కాల్ కూడా పిక్ చేయలేదు. ఇంకా అజితే డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చిందనమాట ఫుడ్. అందుకే అజిత్ సెలబ్రేషన్స్లో లేడు. అండ్ అరేంజ్మెంట్స్ అన్ని నిన్న పైన చేసాం కాబట్టి ఇంక ఈ రోజు కూడా బెలూన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఇంకా నార్మల్ కేక్ కూడా పైకే తీసుకొచ్చేస్తున్నాం అనమాట. బాబాయ్ తీసుకొచ్చారు ఈరోజు కేక్, నార్మల్ కేక్, ఇది పేస్ట్రీ కాదు. బికాజ్ నాకు నార్మల్ కేక్ అంటే చాలా ఇష్టం, మమ్మీకి కూడా. సో మా నాన్నమ్మకు కూడా నార్మల్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇష్టపడతారు. సో ఇదే తీసుకొని వచ్చేసాం మేము. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంకా బాబాయ్ వచ్చేసరికి మేము అరేంజ్ చేద్దాం అనుకొని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు జూలీ, డాలీ, నేను. అండ్ క్యాండిల్స్ డాలీకి 10 years కాబట్టి క్యాండిల్స్ 10 పెట్టాం మేము. నార్మల్ క్యాండిల్స్ లేవు మా దగ్గర. నేను మొన్న చూపించాను కదా హోమ్ సెంటర్ నుండి కొన్ని తెచ్చుకున్నా అని చెప్పి, అవి ఇలా యూజ్ అయ్యాయి అనమాట మాకు. ఈ క్యాండిల్స్ పెట్టి బాగా డెకరేట్ చేసేస్తున్నాము. సో వాళ్ళు వచ్చేసరికి కింద వాళ్ళు డిస్కషన్లో ఉన్నారు కాబట్టి మేము పైన అరేంజ్ చేసేస్తూ వస్తున్నాం అనమాట ఇక్కడ. నేను 2 days నుండి శారీ కొంచెం డిఫరెంట్గా కట్టుకుంటున్నాను కదా, లైక్ సింగిల్గా వదిలేస్తున్నాను దాన్ని. నాకు ఆ ఫ్లో బాగా నచ్చింది అనమాట. మమ్మీకి ఏవి సెట్ అయితే నాకు కూడా అవే సెట్ అవుతాయి అనమాట, శారీ స్టైల్ కానీ అంతా. సో అందుకే నేను అలాగే పెట్టేసుకున్నాను. అండ్ డాలీ ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి కష్టపడుతుంది చూడండి. ఇంకా మళ్ళీ మా బాబాయ్ వచ్చి హెల్ప్ చేశారు తనకి, చిన్నపిల్ల కదా అందుకనమాట. ఇది వాక్షల్య కేక్, డాలీ పేరు వాక్షల్య. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం డాలీ అని కాకుండా వాక్షల్య అని పిలవడానికి ట్రై చేస్తాను. అసలు మాకే కొత్తగా ఉంటుంది వాక్షల్య అని పిలిస్తే, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇంకా మేము పుట్టక ముందే డాలీ పేరు డాలీ అని ఫిక్స్ అయిపోయాం అనుకుంటా. సో అప్పటి నుండి డాలీ డాలీ అని పిలవడం అలవాటు అయిపోయింది. ఇంకా అలాగే పిలుస్తూ వస్తున్నాం. జూలీని కూడా అంతే. జూలీ పేరు ఇంతవరకు మేము మొత్తం ఇన్ని ఇయర్స్ గాను 10 times కూడా జహితశ్రీ అని పిలుచున్నాం అనమాట. స్కూల్లో అయితే వాళ్ళు జహితశ్రీ వాక్షల్య అని పిలుస్తూ ఉంటారు, కానీ ఇంకా మేమైతే అస్సలు పిలవం అలా. అండ్ అందరు పైకి వచ్చేస్తున్నారు. ఇంకా నానమ్మ చెప్పాను కదా రాలేరు అని చెప్పి, సో నానమ్మ కిందనే ఉన్నారు. బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మేమే పైకి వచ్చేసాం అనమాట.
డాలీకి అయితే సెలబ్రేషన్స్ అన్న రిలేటివ్స్ వచ్చి ఇలా కేక్ కటింగ్స్ చేయించడం అన్న చాలా ఇష్టం అనమాట. సర్ప్రైజెస్ అంటే కూడా చాలా ఇష్టం తనకి. అండ్ పొరపాటున జూలీ బర్త్డేకి రిలేటివ్స్ వచ్చి తన బర్త్డేకి రాలేదు అనుకోండి, అంతేలేండి జూలీ బర్త్డేకి అయితే అందరు రావాలి, నా బర్త్డేకి అయితే ఎవరిని పిలవలేదు అంటుంది. అందుకే ఇద్దరికి ఏది ఇచ్చినా ఈక్వల్గా ఇస్తాం అనమాట మేము. అండ్ పిన్ని డాలీకి కూడా గిఫ్ట్ తెచ్చింది. కాకపోతే చెప్పా కదా నిన్న వీడియోలో క్లిప్పింగ్స్ పోయాయి అని చెప్పి, సో ఆ డిసప్పాయింట్మెంట్లో నేను ఇవ్వడం మర్చిపోయింది అనమాట. ఈ వీడియోలో ఇస్తున్నారు. నాకు తెలిసి గోల్డ్ అండ్ డైమండ్ షాపింగ్ వీడియోలో చూసుంటే గుర్తుపడతారు మీరు దాన్ని. బ్రేస్లెట్ అండ్ స్టడ్స్ తెచ్చింది, అది డాలీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో అది ఇంకా కేక్ అందరికీ నచ్చింది కాబట్టి కేక్ తినిపించేసి ఇంకా డాలీకి నార్మల్ సెలబ్రేషన్స్ కదా అది. అండ్ మొత్తానికి ఈ బర్త్డేస్తే ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఇంకా డాడీ ఉంటుంది, అదైన తర్వాత నా 50Kది ఉంటుంది. నా 50K సెలబ్రేషన్స్ వచ్చేసి మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అన్ని ఇంట్లోనే అంటే మాకు కూడా బోర్ కొట్టేస్తుంది, డైలీ ఇంట్లోనే కేక్ కటింగ్, ఇంట్లోనే సెలబ్రేషన్స్ అంటే. సో కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత 50,000 సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నా. అనంతపూర్లో అయితే చేసుకోండి డెఫినెట్గా. ఒక షార్ట్ ట్రిప్ లైక్ ఏదైనా దగ్గరలో ఏదైనా రిసార్ట్స్ ఉన్నా అలా వెళ్దామని అనుకుంటున్నాం. ఇంకా అజిత్కి కాలేజ్ స్టార్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్తాము చిన్న ప్లేస్కైనా. ఒకవేళ అజిత్కి కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా ఒక 1 వీక్ అయినా వెళ్ళేసి వస్తాము. ఇఫ్ ఇన్ కేస్ అజిత్కి కాలేజ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంటే ఒక 2 days అలా వేరే రిసార్ట్ దగ్గరికి కానీ అలా చిల్ అవ్వడానికి వెళ్తాం. అక్కడ నేను ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటా 50,000 సబ్స్క్రైబర్స్ది. ఇంక అప్పటి వరకు ఇంకా షాపింగ్ మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా మళ్ళీ పిన్ని వాళ్ళ గృహప్రవేశం వస్తుంది. ఇలా వస్తూనే ఉంటాయండి, ఇంకొకటి పోతే ఒకటి. ఖచ్చితంగా నేను బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫైల్స్ అన్నీ సరిగ్గా అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇదే అనమాట బ్రేస్లెట్. చాలా బాగా కనిపిస్తుంది కదా డాలీకి అయితే. ఇది తనకు కూడా చాలా బాగా నచ్చింది. మా భాగ్య పిన్ని వాళ్ళు కూడా కాసేపు అయిన తర్వాత వచ్చేసారు. వీలుండేది కూడా అనంతపూర్లోనే. కాకపోతే మా పిన్నికి ఆ రోజు సచివాలయంలో ఎగ్జామ్ ఉన్నిందంట, సో లేట్ అవుతుంది అని చెప్పారు. అందుకే లేట్గా వచ్చేసారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత అందరూ లంచ్, ఫుల్ ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది కదా, 2:30 అలా అయింది మేమందరం లంచ్ చేసేసరికి. ఇంకా నేను మమ్మీ పిన్ని లంచ్ చేసేసరికి అయితే 3:30 అలా అయింది. చాలా లేట్గా చేసామన్నమాట లంచ్. ఇదిగోండి ఇంకా ఇక్కడ అందరూ ఇంకా కేక్ తింటూ ఉన్నాం. సెలబ్రేషన్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లంచ్ చేయాలి, సర్వ్ చేయాలి కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అందరూ కదా గెస్ట్లు ఎక్కువ కదా, ప్యాకింగ్ ఓపెన్ చేసి అన్ని సర్వ్ చేసి పెట్టాలి కాబట్టి ఇంకా మమ్మీ అయితే ఇంకా శారీ అలవాటే కాబట్టి మమ్మీ శారీలోనే ఉంటారు. అండ్ నాకు కూడా ఈ శారీ చాలా కంఫర్టబుల్ ఉంది, అందుకే గైస్ శారీ లింక్ అడగండి. ఎందుకంటే శోభా శారీస్ లోనే తీసుకుంటామని చెప్పాను కదా, మళ్ళీ అక్కడే తీసుకున్నాము. ఏంట్రా బాబు శోభా శారీస్ లోనే అన్ని ఉంటారు అంటే అన్ని అక్కడే. ఫంక్షన్ ఫుల్ టైట్. అవునబ్బా, అదే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. ఇంకా చాలా మేమైతే చాలా ఫీల్ అయినాం నిన్న. చాలా మీకోసమే మేము వీడియో తీసి అవంతా కష్టపడి దాని గురించి నో నెగటివ్ టాపిక్స్. మీ అందరు సపోర్ట్ ఇచ్చారు కదా, ఇంకా మాకు ఇంకా డబల్ హ్యాపీనెస్. ఈ వీడియోలో మేము కూడా మీకు హ్యాపీనెస్ ఇచ్చేసాము. వీడియో పెట్టేసి వీడియో క్లిప్పింగ్ అంతా చాలా బాగా వచ్చింది కదా, లైక్ చేయండి. ఓకేనా? జూహి నిన్న కంట తడి పట్టింది. అబ్బా కంట తడి పట్టి కొంచెం ఫీల్ అనమాట వచ్చింది. తను ఫీల్ అయిందని మేము ఫీల్ అయినాము. ఇప్పుడు నేను బాగున్నాను. అట్లా ఎప్పుడు ఏడ్చిన వాళ్ళు ఏడిస్తే కన్నా కొంచెం బాధ వేస్తుంది. అంటే వై బికాస్ చాలా కష్టపడి అదే కరెక్ట్ అయిపోవాలి. కష్టపడి వీడియో రాకుంటే చాలా ఎవరికైనా బాధ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే, తప్పుగా అయితే అనుకోద్దండి. నేను మళ్ళీ కాసేపు ఏదైనా జస్ట్ ఒక 10 minutes నన్ను పక్కన వదిలేసినారు అనుకోండి, నేను మళ్ళీ సెట్ అయిపోతా అంతే. అదే కొంచెం ఎట్లయినా కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు హ్యాపీ కదా, ఇప్పుడు డబుల్ హ్యాపీ. నేను హ్యాపీ, పిన్ని హ్యాపీ, డాడీ హ్యాపీ, అందరు హ్యాపీ ఇప్పుడు. ఓకేనా? మీరు వాళ్ళ బాబాయ్ గారు లాస్ట్ ఫీల్ అయినాడు నాతో చెప్పు. వాళ్ళ బాబాయ్కి ఈ పాప అంటే చాలా ఇష్టము.
థ్యాంక్ యూ సో Thank మచ్. you మీ so అందరికి much. కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో పెట్టిన తర్వాత మీ సపోర్ట్ లేదనుకోండి నేను ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని, కానీ మీ అందరు ఇంకా 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 అదే support వచ్చి చేశారు. మళ్ళీ కిందికి వచ్చి త్వరగా పిన్ని 95% పెట్టమన్నారు పిన్ని, అదే యాడ్ చేసి కొంచెం కొంచెం పెట్టేస్తాను పిన్ని అంటే, నువ్వు హ్యాపీగా ఉంటే ఏదన్నా పెట్టేసుకోమ్మా పర్లేదు అనేసి మళ్ళీ కొంచెం ఏదో తినిపించేసి ఇంటికి వెళ్ళాము. అలా జరిగింది నిన్నంతా స్టోరీ. నాకు ఇంకా ఇది voice పెట్టు over నువ్వు వీడియో వాళ్ళు వినాలి, నా Okay. ఫీలింగ్ వాళ్ళు వినాలి, డిలీట్ చేయొద్దు. చేయండి. ఆ బాబు యాక్చువల్లీ వాయిస్ ఓవర్ లో నాకు వాయిస్ ఓవర్ నైట్ నేను 12 అట్లా ఇచ్చింటానండి, ఎందుకంటే నాకు పెట్టాలా వద్దా అనే డైలమా ఒకటి ఉంది. అండ్ మీ అందరూ 95% పెట్టమనేసరికి ఇంట్రెస్ట్ ఉంది, అట్లయితే నేను పెట్టేయచ్చు అని చెప్పి నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. అప్పుడే మీరు నా వాయిస్ లో చేంజ్ కనుక్కోవచ్చు చూడండి, బికాస్ ఐ వాస్ టూ టైర్డ్ అండ్ టూ స్లీపీ. ఇప్పుడు ఫుల్ హ్యాపీ, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. డోంట్ వరీ గైస్, ఇది పెడతా ఓకేనా? అట్లా జరగాలనుంది, జరిగింది, నో ప్రాబ్లం. వెళ్దామా? ఇంకా అందరు వెయిట్ చేస్తాం. వెళ్దాము, వెయిట్ చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ టైం వచ్చేసింది. డాలీకి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా చాలా ఇష్టం. అండ్ ఫ్యూ మెంబర్స్ ఏం చెప్పారంటే దేవుడి రూమ్లో బ్లెస్సింగ్స్ తీసుకోకూడదు అని చెప్పి. ఫస్ట్ మనం దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. అండ్ దేవుడే చెప్పాడు, గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కంటే అందరి బ్లెస్సింగ్స్ కంటే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిదని చెప్పి. అందుకే దేవుడి ముందర పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోవడంలో తప్పేం లేదు అని మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి, అలా అనమాట. మేమైతే అది ఫాలో అవుతాం, చిన్నప్పటి నుండి అలాగే చేస్తున్నాం, అందుకే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. కానీ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ లంచ్కి ఇలా ప్రిపేర్ చేసేసాం, ఐ మీన్ బయట నుంచి తెప్పించాంలేండి. మేము అన్నీ స్టీల్ దాంట్లోనే మొత్తం చేంజ్ చేస్తున్నాం అనమాట. ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పి ఇంకా మొత్తం అన్ని స్టీల్లోకి అప్గ్రేడ్ చేస్తున్నాము. ఇలా ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి, మొత్తం అన్ని నాన్ వెజ్. వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం అలా 10 seconds స్కిప్ చేయండి చూడడం ఇష్టం లేకపోతే. బయట వెయిట్ చేస్తున్నాము, సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు అజిత్ కోసం ఉన్నాము, ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళాలన్నమాట. అమ్మమ్మ వాళ్ళు టుమారో ఊరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి కొన్ని కావాలి తీసుకురావాలి. ఇన్ కేస్ అజిత్ ఓపిక లేదన్నాడు, ఓపిక ఉంటే అజిత్ని తీసుకొని వెళ్తాం, లేదంటే ఇంకా నేను జూలీ డ్రైవ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బికాజ్ వాడు మళ్ళీ వచ్చి మా పెద్దనాన్న వాళ్ళని డ్రాప్ చేసి రావాలి. మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాడు, ఒక్క నిమిషం కూడా ఇంట్లో లేడు అజిత్. ఇంక ఇప్పుడు ఓపిక ఉంటే వెళ్తాం, లేదంటే లేదు. అందరూ బాగా టయర్డ్ అయ్యారు, అందరికంటే ఎక్కువ అజిత్ టయర్డ్ అయ్యారు. ఈరోజు పొద్దున్న నుంచి మార్నింగ్ బయట ఫుల్ బిజీ కదా బ్రో, పాపం. ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా వస్తున్నాడు ఇంకా మాతో పాటు, అడిగామని చెప్పి. ఇప్పుడు వెళ్ళి అక్కడికి అమ్మమ్మ వాళ్ళకి కావాల్సినవి తీసేసుకొని రిటర్న్ వచ్చేయడమే. పెద్దగా వర్క్ ఏం లేదు, 5-10 minutes అంతే. చిన్న చిన్నవి కావాలి వాళ్ళకి. యాక్చువల్గా ఏం కావాలో చెప్తాను చూడండి. నేను లాస్ట్ బ్లాగ్ లో ఆరెంజ్ కలర్ క్యాండీస్ తెచ్చా కదా, షుగర్ క్యాండీస్, అవి బాగున్నాయంట, అవి తీసుకురావాలి. సో రేపు వెళ్దామంటే రేపు మళ్ళీ వాళ్ళకి చెప్పా కదా ఊరికి వెళ్తున్నారు. అండ్ షాప్స్ కూడా 7 వరకే క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 6 o'clock అయింది. A4 షీట్సా ఎక్కడ ఉంటాయి? స్టేషనరీ. ఓకే చూస్తా. ఓకే అజిత్ A4 షీట్స్ కూడా కావాలంట. అండ్ అలాగే వాళ్ళకి క్యాండీస్ తీసుకొస్తే అయిపోతుంది కదా జూలీ. నాకు తెలిసినంత వరకు నా షాపింగ్ ఫస్ట్ టైం ఇంత త్వరగా కంప్లీట్ అయింది. అజిత్ బేస్మెంట్ లో ఉన్నాడు అని కాల్ చేసి బిల్ అయిపోయిందని చెప్పగానే
షాక్ అయిపోయాడు. ఇంకా ఏం తీసుకోలేదు, అజిత్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి A4 సైజ్ పేపర్స్ అండ్ క్యాండీస్ తీసుకున్నాం. చూసారు కదా, అవే తీసుకున్నావు, ఇంకా అంతకంటే ఏం లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఏమనుకున్నా వర్షం పడుతుందిలే, రష్ ఎవరు ఉండరు అనుకుంటే ఓ మై గాడ్ రష్ ఎక్కువ ఉంది. అండ్ డిమార్ట్ లోపలంతా నాకు సాక్స్ స్మెల్ ఎక్కువ వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ నాస్టీ. యక్, నాకైతే ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేయాలో అనిపించింది. ఐ డోంట్ నో, దే హ్యావ్ టు మెయింటైన్ అని నా ఫీలింగ్. అట్లీస్ట్ కొంచెం అవేంటివి ఎయిర్ ఫ్రెషనర్స్ వస్తాయి కదా, అవైనా పెట్టాలి కదా. ఇంకా నేను వెళ్ళాను బాబోయ్ దేవుడా, అది వర్షం పడేటప్పుడు అస్సలు బాగున్నాయా? ఫోన్ తో కంట్రోల్ చేయొచ్చు, 600 ml పక్కన వస్తుంది. ఎక్కడైనా పెట్టి ఫోన్ తో ఎప్పుడైనా మనం ఆపరేట్ చేయొచ్చు. మనం బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ స్ప్రే వస్తుంది. అవునా, అట్లాంటివి పెట్టించుకోవాలి. 650 రూపీస్ అయినా అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి. అవునా, బెస్ట్. అట్లా ఖచ్చితంగా నాకైతే అస్సలు నచ్చదు, నాస్టీ స్మెల్ ఏదన్నా వచ్చు. ఇంట్లోనే ఎయిర్ ఫ్రెషనర్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ అంత పెద్ద డీమార్ట్ లో అంత ఏమంటారు సర్క్యులేషన్ ఉంది అక్కడ. అలాంటప్పుడు అది ఈ సిచ్యువేషన్ లో అస్సలు హైజీనిక్ కాదు. అది కూడా డీమార్ట్ కి ఎందుకు వెళ్ళాం అంటే ఆ క్యాండీస్ అక్కడ ఒకటే ఉన్నాయి. మేము పవిత్రలో చూసాం, ఎక్కడా లేవు, అక్కడ ఒకటే ఉన్నాయి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే మా పవిత్ర చాలా దగ్గర, SP సూపర్ స్టోర్ దగ్గర, ఆ 2 ప్లేసెస్ లో లేవు. అండ్ అమ్మమ్మ తాతయ్య బాగా నచ్చాయి, సో ఇంకా రావాల్సి వచ్చింది. ఖర్చులి ఓకే గైస్, టుడేస్ ఫస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు వైష్ణవి పుల్లబోతుల, నేహ ముత్తగారి, రేష్మా డి గారు, గుడ్డపూడి అరవింద్ గారు, శిరీష రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు. అండ్ ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో నేమ్ వచ్చే వరకు వెయిట్ చేయండి, కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, కామెంట్ డౌన్ బిలో ఏం నచ్చిందో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.